సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభుల సంపూర్ణ చరితామృతంలో 6వ అధ్యాయంలో నిన్నటి రోజున నరసావధానుల గారికి, రాజశర్మ వారికి కొంతకాలము గడిచిన తరువాత నిశ్శబ్దం ఆవరించింది. అప్పుడు మాత్రమే పురిటి గదిలోనికి రాగలిగారు. ఈ అద్భుత సంఘటనను బాపనార్యులకు కూడా అగమ్యగోచరముగాను అయోమయముగాను ఉన్నది. శ్రీపాదులు జన్మించి 1 సంవత్సరం పూర్తి కావచ్చుచుండెను. నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనార్యులతో పండిత పరిషత్తు సమావేశాలకు హాజరవుచుండేవారు. నరసావధానులు తన ఇంటిలో తోటకూరను పెంచుచుండేవారు. వారి ఇంటి నుండేని తోటకూర నరసావధానులు వారింట్లో ఉండే తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రతీతి. వారు ఎంత అరచి గీ పెట్టినా ఎవ్వరికీ ఇచ్చేవారు కాదు. ఎవరి నుండి అయినా తనకు విశేష ప్రతిఫలము ఉన్నదని తోచినెడల తోటకూరను ఇచ్చేవారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వండమని కోరారు. అది కూడా నరసావధానులు గారింటి నుంచి తెమ్మన్నారు. అది కష్టసాధ్యమైన విషయం. శ్రీచరణులు నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచి వెళ్ళుటయు, శాస్త్ర ప్రసంగములను చేయుటయు, చిత్ర విచిత్రములైన లీలను చేయుటయు జరుగుచుండెను. పీఠికాపురవాసులు ఎవరో మహాపండితుడు మరణించిన తదుపరి ఈ బాలునిలో ప్రవేశించి ఈ రకములైన పనులు చేయించుండెననియు, బాలునికి తగిన వైద్యము చేయించక బాపనార్యులు రాజశర్మ దత్తావతారమని తప్పుగా భావించుచున్నారనియు, ఇది అంగీకారయోగ్యము కాని విషయమనియు తలపోయుచున్నారు. పీఠికాపురము పాదగయాక్షేత్రముగా ఉన్న కారణమున పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రముగాను కను పీఠికాపురంలో విగతాత్మలతో సంభాషించగల తంత్రవేత్తలు ఉండుట వలనను ఈ రకములైన వాదములకు బలం చేకూర్చుండెను. నేను మల్యాద్రిపురము నుండి వచ్చిన కారణంన శ్రీ బాపనార్యుల వారి ఇంట్లోని దుస్తులను, శ్రీ రాజశర్మ గారి ఇంట్లోని దుస్తులను ఉతుకుచుండెడివాడను. నరసావధానులు గారింటి బట్టలను ఉతుకు చాకలి వృద్ధుడై మరణించెను. వానికి ఒక్కడే కుమారుడు. కోకనదమను అని పిలువబడు వాయసపుర అగ్రహారము అంటే కాకినాడనకు అతడు వలసపోయేను. అందువలన నరసావధానులు గారింటి బట్టలను ఉతుకటకు నన్ను నియమించారు. చిన్నతనము నుండి బాపనార్యుల కుటుంబంతో సాన్నిహిత్యము వలన నేను కొంత శుభేచ్ఛ కలిగిన వాడుగా మార్పు నొందాను. నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలగసాగింది. నరసావధానులు గారి బట్టలను నేను స్వయంగా ఉతక్క నా పెద్ద కుమారుడైన రవిదాసుకు ఉతకమని చెప్పాను. ఏ రోజైనను నేను నరసావధానులు గారిని చూసిన ఎడల నా కడుపులో వికారము జనించి అన్నము కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. శుభేచ్ఛ కలిగిన కుటుంబముల వారి బట్టలను మాత్రమే ఉతకగలుగుచున్నాను. రవిదాసు నా పెద్ద కుమారుడు, మొదటి భార్య కుమారుడు. నరసావధానులు గారి బట్టలను నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించేవాడను. ఈ విషయము ఎట్లో నరసావధానులు గారికి తెలిసింది. వారు తమ బట్టలను నన్నే ఉతకమని శాసించారు. పెద్దల శాసనం శిరోధార్యం కదా. నేను శ్రీపాదుల నామస్మరణ చేస్తూ వారి బట్టలను ఉతికాను. రవిదాసు వాటిని వారింటికి తీసుకెళ్ళాడు. అదేం చిత్రము కానీ ఆ ఇంటిలోని వారికి ఎవ్వరికీ ఏమీ కాలేదు. కానీ నరసావధానులు గారికి మాత్రం నేను ఉతికిన బట్టలను ధరించినంతనే ఒళ్ళంతా తేళ్ళు జెరెలు పాకినట్లుండేది. ఆయన శరీరము నిప్పుల మీద పెట్టినంత బాధ కలుగుచుండేది. అది మామూలు వస్త్రంగా కాక అగ్నివస్త్రంగా ఉండేది. నరసావధానులు నన్ను పిలిపించారు. నేను ఏదో క్షుద్ర విద్యలో మంత్రశక్తిని తమ వస్త్రంలోనికి పెట్టానని, ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడినని తెలియజేశారు. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తీసుకొచ్చారు. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చారు. నాయనా శంకరభట్టు, శ్రీపాదుల లీలలు అచింత్యాలు. నేను న్యాయాధికారి వద్ద నుండి ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపటికి శ్రీచరణులు
16 సంవత్సరాల నవయవ్వన రూపమున వచ్చారు. శ్రీపాదులు పుట్టినప్పటి నుండి తనకు ఇష్టమొచ్చిన వయసులో భక్తులకు దర్శనమిచ్చుచుండిరి. శ్రీచరణుల లీలలలో ప్రత్యక్ష సంబంధం కలవారలకు ఇది అత్యంత సహజంగా తోస్తుంది. నేను సంభ్రమాశ్చర్యాలతో, అయ్యా, మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశమును జన్మించినవారు, రజకులు ఉండి పేటకు వచ్చుట ఉత్తమం కాదు కదా అన్నాను. దానికి శ్రీపాదులు, ఓయి, నరసావధానులు చాకలి మూట అంత పాపమును నెత్తిన పెట్టుకుని జీవనయాత్ర చేయుచున్న రజకుడు, నీవు బ్రహ్మజ్ఞానం కొరకు తప్పించే ఉత్తమ బ్రాహ్మణుడవు. నేను ఇక్కడికి వచ్చుట అసంతగతం కాదు కదా అన్నారు. శ్రీచరణుల పాదాలపై పడి నేను వెక్కి వెక్కి ఏడ్చాను. శ్రీచరణులు తమ అమృత దృష్టితో జన్మమంతైను గుర్తుకు వచ్చినది. నాలోని యోగశక్తులు చలనావస్థను పొందినవి. కుండలిని శక్తి జాగృతమవసాగింది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకొంచు అంతర్ధానమయ్యారు. శ్రీపాదులు తోటకూర వండి పెట్టమని తల్లిని మారాం చేయుచున్నారు. ఆ తోటకూర కూడా నరసావధానుల గారింటి నుంచే తేవాలి. ఇది అసంభవమైన విషయంగా కనపడుతుంది. తాతగారైన శ్రీ బాపనార్యులు ఇట్లా అన్నారు. నాయనా శ్రీపాద, రేపు ఉదయాన నీవే స్వయంగా నరసావధానుల తాతగారిని తోటకూర ఇవ్వమని కోరవలసింది. నేను నిన్నెత్తుకుని వారింటికి వద్దకు వెళతాను. ఒకవేళ నరసావధానులు తోటకూర ఇవ్వని పక్షమున ఇంక నీవు ఆ విషయమే పట్టుపట్టరాదు అన్నారు. దానికి శ్రీపాదులు అంగీకరించారు. ఉదయాన్నే తాతగారు శ్రీపాదుని ఎత్తుకుని నరసావధానుల ఇంటి వద్దకు వచ్చుచున్నారు. పెద్దలను గౌరవించవలననియు వారి ఆశీస్సులని పిల్లలు కోరుకోవాలనియు బాపనార్యులు చెప్పారు. శ్రీపాదులు సరే అన్నారు. నరసావధానులు వీధి అరుగుపై ఉన్నారు. వారికి చాలా పొడవైన పిలక ఉండేది. క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేయ ప్రయత్నంలో ఉండెను. తాతగారి భుజాలపై ఎక్కి కూర్చున్న శ్రీపాదుడు నరసావధానులు గారి వైపు చూసి చేతులు జోడించి నమస్కరించాడు. ఈ హఠాత్ సంఘటనకు నరసావధానులు నివ్వెరబోయారు. శ్రీపాదుల తీక్షణ దృష్టి నరసావధానుల వారి శిఖపై పడెను. అప్రయత్నంగా వారి శిఖ ఊడి క్రింద పడిపోయాను. శిఖ దానంతటా అది ఎట్లు ఊడి పడిపోయినదో అర్థం కాక అయోమయ స్థితిలో ఉండెను. అప్పుడు శ్రీచరణులు తన తాతగారితో, తాత, నరసన్న తాతకు అత్యంత ప్రేమైన శిఖ దానంతటా అది ఊడిపోయాను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమపాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షమున ఏం బాగుండును? అసలే మహా దుఃఖంలో ఉన్న నరసన్న తాతను ఇంకా ఎందుకు బాధ పెట్టవలను? మనం మన ఇంటికి పోదాం అనెను. ఆ తర్వాత శ్రీపాదులు తనకు తోటకూర కావాలని అడగలేదు. శ్రీపాదులు తనకు నమస్కరించటంలో జరిగిన మోసము నరసావధానులకు తెలియవచ్చెను. అతడు ధ్యానంలో కూర్చున్నప్పుడు తననే పోలిన వర్చస్వి అయిన ఒకానొక వ్యక్తి తనలో నుండి బయలు వెడలెను. నీవెవ్వరివి, ఎక్కడికి పోచున్నావని నరసావధానులు అతన్ని అడిగాను. అంతటా వర్చస్వి, నేను నీలో ఉన్న పుణ్య శరీరమును. నీవు ఇంతదాకా ఎన్నో మార్లు వేదములు పఠించితివి, స్వయంభూధత్తుని ఆరాధించితివి. సాక్షాత్తు ఆ దత్తుడే శ్రీవల్లభునిగా అవతరించినప్పుడు అవమానించితివి. నేను నీ శిఖ మీదను తోటకూర మీదను ఉన్న ప్రేమాభిమానములలో లక్ష్యాంశమైనను శ్రీవల్లభుని యందు ఉన్న ఎడల జన్మ కడతేరి ఉండును. మోహము క్షయించుటయే మోక్షము. నీవు మోహపాసములచే బద్ధుడవై ఉన్నావు. నీకు అనతి కాలంలోనే దారిద్ర్య దశ రాబోచున్నది. దానిని నివారించుటకు శ్రీపాదులు నీ నుండి శాఖదానమును కోరారు. వారు కోరినట్లు నీవు సమర్పించి ఉన్న ఎడల నీవు రాబోవు దారిద్ర్య దశ నిర్వీర్యం చేయబడితే కాక ఐశ్వర్యం కూడా అనుగ్రహింపబడి ఉండేది. నీవు చేతులారా అటువంటి అవకాశమును పోగొట్టుకున్నావు. అయినను శ్రీపాదులు కరుణాసముద్రులు. వారు ఈ అవతారమును గుప్తపరచి మరి యొక్క అవతారమును ధరింపనున్నారు. నీవు ఆ సమయమున దరిద్ర బ్రాహ్మణుడిగా జన్మించెదవు. అప్పుడు కూడా నీవు నీ ఇంటిలో తోటకూరను పండించెదవు. సరి అయిన సమయము ఆసన్నమైనప్పుడు నీ పుణ్యరూపమైన నేను నీ శరీరంలోనికి ప్రవేశించెదను. తదుపరి శ్రీచరణులు నీ ఇంటికి వచ్చి నీవు ప్రేమతో వండించి పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యమును ప్రసాదించెదను. నేను మాత్రము ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోవచ్చున్నాను. శ్రీపాదులు నీకు కాదు నమస్కరించినది,
నీలోని పుణ్యస్వరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని ఆనతి. శ్రీపాదుల చేత నమస్కరింపబడట వలన నీలోని పుణ్యరూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇంకా మిగిలినది నీలోని పాపపురుషుడు మాత్రమే అని పలికి అతనిలోని పుణ్యపురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయాను. ఇంకా నరసావధానుల జీవన పరిస్థితులు క్షీణించసాగెను. అతని మాటను లెక్క చేయివారు లేకపోయిరి. పూర్వము అతనిలో ఉన్న వర్చస్సు ఇప్పుడు మరుగాయను. పీఠికాపురం గ్రామంలో కలరా ప్రబలింది. అనేక మంది జనులు మరణించసాగిరి. జలదోషము వలన క్రిముల వ్యాప్తి జరుగుచుండెననియు ఇది అంటురోగముగా వ్యాప్తి చెందుచుండెననియు వైద్యులు తేల్చారు. భయవిహ్వలైన జనులు ఈ మహమ్మారి నుండి తమను రక్షించవలసినదనియు జనహితార్థము శాస్త్రంలో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలను గైకొనవలసినదనియు బాపనార్యులను ప్రార్థించారు. బాపనార్యులు అంతర్దృష్టితో అవలోకించి ఇది జలదోషము వలన కాదనియు వాయుమండలమునందలి కాలుష్యము వలననియు తెలుసుకున్నారు. శ్రీ బాపనార్యులు చెప్పినది వైద్యశాస్త్ర విషయాలకు వ్యతిరిక్తమనియు అందువలన ఆమోదయోగ్యం కాదనియు వైద్యులు నిర్మోహమాటంగా తెలిపారు. గ్రామదేవతకు రకరకముల జంతుబలులు వివిధములైన పూజలను జనులు చేయసాగారు. తాంత్రికులు జంతుబలులను విశ్వసించెదరు. జంతుబలి చేయుట వలన ఆ జంతువులోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతముగా విడుదల కాబడును. మంత్రోచ్చాటనము చేయ వలన ఆ ప్రాణశక్తి బలియిచ్చు వ్యక్తి వశమగును. ప్రాణశక్తిని వృద్ధి పొందించుటకు యోగక్రియలున్నవనియు సాత్వికారాధన పద్ధతులు అనేకములు ఉన్నవనియు గ్రామదేవతలు ప్రసన్నము చేసుకొనుటకు సాత్విక పద్ధతులను అవలంబించవచ్చుననియు బాపనార్యులు సెలవిచ్చారు. అయినను జనులు జంతుబలిని ఇచ్చుట మానరేరి. శ్రీపాదవల్లభులయందు వారి దివ్య లీలలయందు విశ్వాసము గల కొందరు శ్రీచరణుల వారిని ఈ విషయముగా అడిగారు. అంతటా శ్రీచరణులు గ్రామదేవతను బలిని కోరవద్దని తాను చెప్పినట్లును ఆమె తన ఆజ్ఞ మేరకు సముద్ర స్నానము చేయుటకు వెళ్ళననియు కేవలం పాల పొంగళ్ళు సమర్పించిన రక్షకాకాళి రూపము శాంతించునని ఈ విషయమును గ్రామ ప్రజలకును పరిసర గ్రామ ప్రజలకును తెలియపరచుటకు చర్మకారునకని పిలిచి చర్మ వాయిద్యంతో దండోరా వేయమని చెప్పవలసినదని తెలియచేశారు. దండోరా ఎవరి చేత వేయించమందురని అడగగా విషూచి సోకి అంటే కలరా సోకి రోగగ్రస్తుడైన వెంకయ్యతో నా మాటగా చెప్పమని చెప్పారు. శ్రీవల్లభుల వారి విశ్వాసులు వెంకయ్య వద్దకు వెళ్ళారు. వెంకయ్య మరణాసన్న స్థితిలో ఉన్నారు. శ్రీచరణుల వారి ఆజ్ఞను తెలుపగా అతడు మూర్ఛిల్లెను. ఒక గడియ సేపటికి ప్రకృతిస్థుడై సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యను. ఈ వార్త పీఠికాపురంలో బహుధా చర్చనీయాంశమైంది. వెంకయ్య చేత దండోరా వేయించబడెను. శ్రీ బాపనార్యులు జలముతో నిండిన పెద్ద పాత్రను తన సన్నిధిని ఉంచమని చెప్పారు. విషక్రిములను సంహరించుటకు తగిన మంత్రాలను ఉచ్చరించారు. టపాటపామని శబ్దం చేయుచు ఆ విషక్రిములు వాయుమండలము నుండి వచ్చి జలపాత్రలో పడ్డాయి. వాయుమండలమునందరి కాలుష్యము హరించబడెను. కలరా మహమ్మారి పీఠికాపురము వీడిపోయెను. శ్రీపాదుల వారి జన్మదినము గణేష చతుర్థి నాడు సతీ సమేతముగా రాజశర్మ శ్రీచరణులను తీసుకుని బాపనార్యుల ఇంటికి వెళ్ళెను. శ్రీ బాపనార్యులు శ్రీవల్లభుల వారి పాదపద్మములను పరిశీలించి శుభలక్షణములను దర్శించ యత్నించినప్పుడెల్లా వారి కండ్లకు మిరుముట్లు గొలుపు కాంతులు మాత్రమే దర్శనం ఇచ్చుచుండెను. శ్రీ మహావిష్ణువుకున్న శుభలక్షణములను వారు దర్శించలేకపోయేవారు. ఇది వారికి ఆశ్చర్యకరముగా నుండెను. ఆ రోజు ఉషఃకాలమున బియ్యమును దంచిన తవుడునందు దివ్య పాదముద్రలను చూచి తన కుమార్తె అయిన సుమతిని పిలిచి, అమ్మా, ఈ మార్గమును ఎవరు వెళ్ళినారని అడిగాను. ఇంకెవరు నాన్న, నీ ముద్దుల మనవడే ఇటు వెళ్ళినాడని సుమతి సమాధానం చెప్పెను. ఆ కాళిముద్రలు సుమారు 16 సంవత్సరాల బాలుని కాళిముద్రలుగా తోచెను. తాతగారు శ్రీవల్లభుని తన ఒడిలోనికి తీసుకుని శ్రీచరణులను పరిశీలించారు. ఇది వరకు కనులకు మిరుమిట్లు గొలుపు కాంతులు ఇప్పుడు కానరాలేదు. సుస్పష్టంగా తను స్వయముగా దత్తావతారమని సూచించు
శుభలక్షణములు వారికి దర్శనీయమయ్యను. దివ్య శ్రీ చరణములను ముద్దాడి ఈ బాలుడు సాక్షాత్తు దత్తప్రభువుని నిర్ణయించుకొనెను. అప్పుడు వారి నోట వెంట అప్రయత్నముగా కొన్ని పదములు ఉచ్చరించబడ్డాయి. వాటికి ఛందోబద్ధత కానీ వ్యాకరణ దోషరాహిత్యం కానీ ఉండనవసరం లేదు. శ్రీపాదులు మౌనంగా తాతగారి కనుల వెంట కన్నీరును తుడిచెను. కొంతసేపటికి వారు ఇలా అన్నారు: తాత, నీవు శ్రీశైలమునందు సూర్యమండలము నుండి శక్తిపాతము చేసి మల్లికార్జున శివలింగములోనికి ఆకర్షించితివి. అదే సమయమున సూర్యమండలము నుండి శక్తి గోకర్ణమునందలి మహాబలేశ్వరంలోనికి, పాదగయా క్షేత్రంలోని స్వయంభూదత్తలోనికి ఆకర్షించబడింది. నేను గోకర్ణ క్షేత్రమును మరింత శక్తివంతం చేయదలిచితిని. జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనలను అది తనలోనికి లయము చేసుకొని ఆశ్రితులకు శుభస్పందనలను అందింపచేయట నా సంకల్పము. అది పరమేశ్వరుని ఆత్మలింగము. అదేవిధంగా దర్శన మాత్రమునే ముక్తిని ప్రసాదించు శ్రీశైల మల్లికార్జున లింగమును కూడా శక్తివంతం చేయదలిచితిని. నీవు సత్య ఋషివి. యతి రూపముననున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయటం వలన నేను అల్పాయుష్కుడను కాజాలనని తీర్మానించితివి. శ్రీపాద శ్రీవల్లభ రూపమున ఉన్న నాకు అమ్మ పాద నమస్కారం చేయటం వలన నేను అల్పాయుష్కుడనయ్యదనని నేను వక్కాణించితిని. మన ఇద్దరి వాక్కులకును వ్యాఘాతము కలగకుండా నేను 16 సంవత్సరముల పర్యంతము మాత్రమే మీ ఇంట నుండదలిచాను. సంసార బంధముల నుండి విముక్తి పొందగోరు ముముక్షువులను అనుగ్రహించవలను. నేను చిరంజీవిగా నుండవలనన్నది నీ సంకల్పం గనుక దానిని తప్పక తీర్చెదను. శ్రీపాద శ్రీవల్లభ నామమున వ్యవహరించి ఈ దివ్య మంగళ స్వరూపము గుప్తము గావించబడును. నరసింహ సరస్వతిగా అవతరించినను శ్రీవల్లభ రూపం మాత్రము నిత్య సత్య రూపముగా నిలిచియుండును. నరసింహ సరస్వతినే అవతరించి శ్రీశైలమున కదళీవనమందు 300 సంవత్సరములు తపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనై అచ్చటనున్న వటవృక్షములో నా యొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లికార్జున శివలింగమందు విలీనమయ్యదను. బాపనార్యులకు ఇదంతయును ఆశ్చర్యంగాను అద్భుతంగాను తోచెను. తాతగారి ఇంట గణేష చతుర్థి నాడు శ్రీపాదుల ప్రథమ జన్మదినోత్సవము మహావైభవంగా జరిగెను. పీఠికాపురంలో ఆ రోజు మరి ఒక వింత జరిగెను. ఉషఃకాలమున నరసావధానులు గారును పూజారియు మరికొందరును కుక్కుటేశ్వరాలయ సందర్శనమునకు వెళ్ళినప్పుడు అచ్చట స్వయంభూదత్తుని విగ్రహం లేదు. విగ్రహము మాయమైన విషయము ఊరంతైను దావానలంలాగా వ్యాపించింది. నరసావధానులయందు ఈర్ష్య కలిగిన తాంత్రికుడొకడు విగ్రహము మాయమగుట నరసావధానుల పని అనియు, నరసావధానులు క్షుద్రవిచ్చలను ఉపాసించుచుండిననియు, అతడే ఈ విగ్రహమును మాయము చేసిననియు ప్రచారం చేయతొడగను. అంతటి పీఠికాపుర బ్రాహ్మణ్యము నరసావధానుల ఇంటిని క్షుణ్ణంగా పరిశీలన చేయవలనని తీర్మానించారు. బాపనార్యులను ఈ విషయమే ప్రశ్నించగా నిజం నిలకడ మీద కానీ తేలదనియు, ప్రస్తుతం మౌనంగా నుండుట భావ్యమని తను తలుచున్నాననియు, సమయం వచ్చినప్పుడు మాట్లాడదననియు తెలియచేశాను. నరసావధానులింటిలో తవ్వకాలను జరపగా మానవ కపాలములు, క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయటపడ్డాయి. నరసావధానులు నిర్దోషి అయినను అతడు క్షుద్ర విద్యా విపాసకుడని ముద్రపడింది. రోజు రోజుకు అతని ఆరోగ్యం క్షీణించుచుండెను. అతని ఇంటిలో ఒక గొడ్డుమోతు ఆవు ఉండెను. దానిని కూడా ఎద్దువలే భావించి వ్యవసాయం పనులకు వాడుచుండెరి. నరసావధానులు దానికి మేత సరిగా పెట్టడాయే. తాంత్రికుడు ఆ గోవునందు క్షుద్రశక్తిని ప్రవేశపెట్టెను. అది ఒకనాడు కట్లు తెంచుకొని భీకర ఆకారంగా ఇంట్లోని వారిని పొడిచి తన యజమాని ఎంత ప్రేమగా పెంచుకొని తోటకూర తోటను ధ్వంసం చేసింది. దానిని సమీపించి తాడుతో బంధించడం ఎవ్వరి తరమూ కాదాయే. ఆ రోజున నరసావధానుల తల్లి యొక్క ఆబ్దికం ఇంట్లో గారెలు మరికొన్ని భక్ష్యములు సమృద్ధముగా చేయబడ్డాయి. నరసావధానులు ఇంట్లో వంటపాకలో ఉన్న భక్ష్యాలను గారెలను ఆ ఆవు తినివేసింది. అప్పటికే భోక్తలు భోజనములు పూర్తయ్యాయి. అయితే ఇంటిలోని వారు ఇంకనూ భోజనం చేయలేదు.
శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశర్మతో మనము నరసన్న తాతగారి ఇంటికి పోవాలని మారాం చేయసాగాను. శ్రీపాదుల వారిని తీసుకుని రాజశర్మ నరసావధానుల ఇంటికి ఎదురుగా నిల్చొనెను. ఇంతలో అవధానుల వారి గోవు బయటికి వచ్చెను. శ్రీపాదుల వారు తన తండ్రిని తనను క్రిందికి దించమన్నారు. ఆ గోవు శ్రీపాదుల వారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసింది. తదుపరి శ్రీచరణాలకి ప్రాణమిల్లి ప్రాణాలు విడిచింది. పీఠికాపురం నందు జనులు ఈ సంఘటన రకరకాలుగా వ్యాఖ్యానించారు. నరసావధానులేంట చేయబడిన గారెల్లో విషం పొరపాటును చేరిందనియు, భోక్తల అదృష్టం వలన వారు రక్షించబడ్డారనియు, అయితే ఈ గోవు మాత్రం విషప్రభావన మరణించిందని, నరసావధానులకు గోహత్యా పాతకం కూడా తగులుకొననియు వ్యాఖ్యానించుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు నరసావధానులకు చాలా బాధను కలిగించుచుండెను. గోవు శ్రీపాదునికి ప్రదక్షిణం చేసి మరణించుట వలన శ్రీచరణులు అసాధారణమైన దైవాంశ కలవారని చాలామంది భావించసాగారు. రాజశర్మకు కొంత ఆయుర్వేద వైద్యంలో ప్రవేశం ఉండటం వలన నరసావధానుల కోరిక మేరకు రాజశర్మ అతనికి వైద్యం చేయుచుండెను. రాజశర్మ నరసావధానుల ఇంటికి పోనప్పుడల్లా శ్రీపాదులు కూడా తన తండ్రితో వెళ్ళుచుండెను. రాజశర్మ ఎంత గొప్ప వైద్యుడైనను నరసావధానుల ఆరోగ్యం కుదుటపడలేదు. సరికదా మరింత క్షీణించింది. ఒక రోజున నరసావధానులు మరణించాడు. పీఠికాపురంలో వదంతులు, పుకార్లు, వక్రభాష్యాలు, అసత్యమును సత్యంగాను, సత్యమును అసత్యముగాను నిరూపించే ప్రయత్నాలు మెండుగా ఉండేవి. రాజశర్మ సదుద్దేశంతో వైద్యం చేసెను. అయితే అతని ప్రయత్నం సఫలం కాలేదు. జనన మరణాలు దైవాధీనాలు కదా. నరసావధానులు ఏదో ఒక తాంత్రికుని తంత్రప్రయోగం మరణించాడని కొందరు అనుకున్నారు. మరికొందరు నరసావధానుల వారి అందున్న ద్వేషం కొలది రాజశర్మ అతనికి సరైన వైద్యం చేయలేదనియు, మరి ఒక వైద్యం చేయించిన బ్రతికి ఉండినని తలపోశారు. మరికొందరు శ్రీపాద శ్రీవల్లభులు దత్తావతారమని భావించుట అవివేకమని, ప్రతిరోజు శ్రీవల్లభులు నరసావధానులింటికి వెళుచునను మరణించుట అనివార్యమగుట వలన శ్రీపాదుడు కూడా సాధారణ బాలకుడే అని భావించారు. విషప్రయోగమున గోవు మరణించుట వలన నరసావధానులు కూడా గోహత్య మహాపాతకం వల్ల మరణించాడనియు, ఆ ఇంట్లో మరికొన్ని శవాలు శ్మశానానికి చేరవలసి ఉండునని, గోహత్య పాతక నివారణకు బ్రాహ్మణులకు భూరి దాన ధర్మములను చేయించవలననియు, బంగారు గోప్రతిమను బ్రాహ్మణులకు దానమేయవలననియు, ఒక మండలము మహాశాంతి హోమాలు జరిపి ప్రతిరోజు ఆ మండల కాలమంతైను బ్రాహ్మణ సమారాధనం చేయవలనని తీర్మానించారు. పైన చెప్పిన కార్యక్రమాలను జరిపించుటకు నరసావధానులు యావదాస్తిని తెగనమ్మవలసి వస్తుంది. ఇది కూడా కుటుంబ సభ్యులకు ఆశనిపాతం వంటి విషయమే. నరసావధానులు శవాన్ని దహనక్రియల కొరకు శ్మశానానికి కొనిపోసాగారు. రాజశర్మ, శ్రీపాదులు, బాపనార్యులు అందరూ నరసావధానుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. నరసావధానుల భార్య శ్రీపాదుల వారి చేతులను పట్టుకుని, నాయనా, చిటికెడు పసుపు కుంకుమల కోసం ఎంత దూరమైనను పేరంటానికి వెళ్ళేదాన్ని. నీవు దత్తుడివే అయినచో మీ నరసన్న తాతను బ్రతికించుట అసాధ్యమా అని విలపించెను. అమృత హృదయులైన శ్రీపాదులు తమ దివ్యహస్తములతో ఆమె కన్నీరును తుడిచి మౌనముగా నున్నారు. శవయాత్ర ప్రారంభమైంది. రాజశర్మ, శ్రీపాదులు, బాపనార్యులు అందరూ శవయాత్రలో పాల్గొన్నారు. నరసావధానులు పెద్ద కొడుకు చితికి నిప్పు అంటించు ప్రయత్నంలో ఉండెను. శ్రీపాదుల వారి కళ్ళ వెంట 2 కన్నీటి బొట్లు రాలాయి. మేఘ గర్జన స్వరంతో శ్రీపాదులు ఇలా అన్నారు: ఆహా, చచ్చిన తండ్రికి కొరివిపెట్టు కొడుకును చూచితిని కానీ బ్రతికియున్న తండ్రికి కొరివిపెట్టు కొడుకును చూడలేదు అన్నాడు. అందరూ నిశ్చేష్లే చూస్తున్నారు. శ్రీపాదులు మెల్లగా చితిపైనున్న నరసావధానులు భ్రూమధ్యాన తన బొటన వ్రేలితో తాకి తిరిగి తమ భ్రూమధ్యమును తాకిరి. నరసావధానులకు చైతన్యం రాసాగెను. శవయాత్రకు తన శవముతో కలిసి వచ్చిన వారందరి తోటి నరసావధానులు శోభాయాత్రగా ఇంటికి తిరిగి వచ్చాడు. శ్రీపాదులు అతని భ్రూమధ్యమును తాకుట వలన అతనికి కర్మసూత్రము యొక్క సూక్ష్మాంశము అవగతం కాసాగను. తన ఇంటనున్న గొడ్డో ఆవు తన తల్లి అని బోధపడెను. తన ఇంట్లో పడియున్న ముసలి ఎద్దు తన తండ్రి అని తెలిసెను. వారిద్దరును తన నాయనమ్మను తాతను ముసలితనంలో
సరిగ్గా చూడని కారణాన ఈ రకమైన హీనజన్మ నుండి తనకు ఊడిగము చేసిన విషయమును బోధపడెను. మరణావస్థలో ఉన్న గోమాత శ్రీపాదుల వారిని తన క్షీరమును గ్రోలవలసిందనియు ప్రార్థించినట్లు, మరుజన్మంలో గొడ్డు ఆవుగా జన్మించినప్పుడు నీ క్షీరమును గ్రోలెదనని శ్రీపాదులు అభయమిచ్చినట్లు అతనికి స్పష్టంగా గోచరమైంది. తనకు తాంత్రిక ప్రయోగం చేసిన తాంత్రికుడు కొద్ది కాలంలోనే మరణించినట్లు, మరుజన్మాన అతడు బ్రహ్మరాక్షసుడు కాక సన్యాసి వేషమునున్న శ్రీచరణులు అతనిని అనుగ్రహించినట్లును సూక్ష్మలోక సంగతులను అతడు గ్రహించసాగెను. తను కూడా మరుజన్మములో సన్యాసి వేషమునున్న శ్రీపాదుల వారిచే అనుగ్రహింపబడి విశేష ఐశ్వర్యంతో కూడి ఉన్నట్లు తన ఇంట శ్రీచరణులు తోటకూరతో వండిన వంటకములను భుజించి తన స్వహస్తములతో తోటకూరను పీకి పారవేసి బంగారు నాణాలతో నిండిన బిందెలను ప్రసాదించినట్లును అతడు భవిష్యత్తును స్పష్టంగా చూశాడు. శ్రీచరణుల లీలలు అనితర సాధ్యములు. ఈ లీలలతో పోల్చదగినవి వేరొకటి కానరావు. శ్రీవల్లభుల వారు నరసావధానులకి అతని భార్యకి చేసిన హితోపదేశాన్ని, వారికి అనుగ్రహించిన విధానమును రేపు నీకు తెలియజేసేదను. ఈ రోజున మనము శ్రీపాద శ్రీవల్లభ స్మరణ చేచు కొంత దనుక భజన కార్యక్రమంలో గడిపేదంగాక. తమ నామస్మరణ జరుగుచోట శ్రీచరణులు సూక్ష్మరూపమును సంచరించెదరు. ఇది అక్షర సత్యం. తిరుమల దాసు వంటి సద్భక్తునితో సాంగత్యం లభించినందులకు నేను అమందానందంతో పరవశించాను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. 6వ అధ్యాయం సంపూర్ణం.